ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవే నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో బుధ శుక్ర కుజులు, మకరంలో రవి, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు సింహం, కన్య, తులారాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వారం ప్రథమార్థంలో అనుకున్న పనులు, ఆగిన ముఖ్యమైన వ్యవహారాలు వారం ద్వితీయార్థంలో పూర్తి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు యథాతథంగా ఫలితాలు ఉంటాయి. కొద్దిపాటి అభివృద్ధి కనిపించినప్పటికీ సంతోషము, నమ్మకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొద్దిపాటి ఒడిదొడుకులు ఉన్న అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొంత ఒత్తిడి తగ్గుతుంది. విశ్రాంతి దొరికిన భావన ఏర్పడుతుంది. తలపెట్టిన కార్యాలు సానుకూలంగా, నిదానంగా పూర్తవుతాయి. తద్వారా తొందరపాటు ఎందుకు, ప్రశాంతంగా ముందుకు సాగుదాం అనే ధోరణికి వస్తారు. వ్యాపారంలో జాగ్రత్త. ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు. ఒక సంఘటన కనువింపు కలిగిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. కుటుంబ సభ్యులతో చర్చించుకుని విషయాలు, వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. కుటుంబంలో కానీ, కార్యాలయంలో కానీ పెద్దవారితో ప్రశంసనలు అందుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారం మొత్తం మీద కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు నూతన విద్యా విషయాలు మొదలుపెట్టుటకు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలకు ఇది మంచి సమయం చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శారీరకంగా కొంత అలసట ఏర్పడినప్పటికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశివారు కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధించి అభిషేకాలు నిర్వహించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఏదైనా వ్యవహారాలు, చేయవలసిన పనులు వంటివి ఉంటే త్వరగతిని పూర్తి చేసుకోవడం మంచిది. ఏ విధమైన పనుల్లో కూడా జాప్యం పనికిరాదు. అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. నిర్లక్ష్యం చేసినట్లయితే పనులు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. వారం ప్రథమార్థంలో కొంత సానుకూలమైన సమయం చెప్పవచ్చు. ఆఫీస్లో కానీ, కుటుంబంలో కానీ ఎక్కడ కూడా మీ అధికారులతో మాట పట్టింపులు, మనస్పర్ధలు పెట్టుకోవడం మీ భవిష్యత్తుకి అంత మంచిది కాదు. కొంత సహనం, నిర్లక్ష్య ధోరణి అదుపులో ఉంచుకోవడం మంచిదని చెప్పదగిన సూచన. ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలగుతాయి. ప్రణాళికలతో పనిచేస్తే మేలు జరుగుతుంది. మనకు ఏదో ఇబ్బంది కలిగింది కదా అని మనకు సన్నిహితంగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం, వారిపై కోపాన్ని ప్రదర్శించడం అంత మంచిది కాదు. దీనివలన మీ మీద బురద జల్లేవారితో పాటు మీకు అనుకూలంగా ఉండేవారు కూడా ద్వేషించే అవకాశాలు లేకపోలేదు, గమనించగలరు. కొంత కోపాన్ని నియంత్రించుకొని, మాట అదుపులో ఉంచుకొని మీ పనులు మీరు చేసుకున్నచో అనుకున్న లాభాలు వస్తాయి. మాటను పొదుపుగా వాడాలి. కుటుంబంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా కొంత చికాకులు ఉండవచ్చు. ఒక ప్లానింగ్తో ముందుకు సాగండి. నూతన వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత అనుకూలమైన సమయం చెప్పవచ్చు. అయితే మీ నిర్లక్ష్య ధోరణి వలన కొంత ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నిరాశ ఎదురవచ్చు. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. దుర్గా అమ్మవారికి జువ్వాది కుంకుమతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 3, కలిసొచ్చే దిక్కు
పడమర, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అన్ని విధాలా జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అధికారులతో మాట పట్టింపులు, పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో కానీ మీరు పనిచేసే చోట కానీ మీ మీద నిఘా ఉండే అవకాశాలు ఉంటాయి. కావున బాధ్యతతో చేసే పని యందు జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనులు తొందరపాటు పడవద్దు. పరిస్థితులు తగ్గట్టుగా మలుచుకోండి. వ్యాపారస్తులకు కొంత మందకొడిగా సాగుతుందని చెప్పవచ్చు. అయితే కుటుంబంలో జీవిత భాగస్వామితో కానీ ఇతరుల వల్ల కానీ మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో వ్యవహారాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు. అపార్థాలకు తావివ్వకండి. కుటుంబంలోని కొందరి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే మనం ఇంటా బయట ఎంత కష్టపడి పని చేసినప్పటికీ విలువ లేదు అనే ధోరణికి వస్తారు. కొంత కుటుంబపరంగా కూడా చికాకులు ఉండవచ్చు. తద్వారా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కంగారు పడకండి. మీరు కూడా కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూలత ఏర్పడుతుంది. అయితే ఆర్థికపరంగా ఖర్చులు మీకు అనుకున్న దానికంటే అధికంగా అవుతాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. నూతన ప్రణాళికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నిదానమే ప్రధానమంటగా ఉండండి. కాలం వ్యతిరేకంగా నడుస్తోంది. ఆటంకాలు ఎదురవుతాయి. కావున ఏ విషయమైనా సరే ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహిత స్నేహవర్గంతో కూడా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఆర్థిక సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కొంత ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయడం మంచిది. ఎవరిని నమ్మవద్దు. సొంత విషయాలు ఇతరులతో చర్చించకండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వైట్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారు ఈ వారం పూర్తిగా మిశ్రమ ఫలితాలను అందుకుంటారనడంలో సందేహం లేదు. లోన్లు, రుణాలు చేసే విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్త వహించండి. అలాగే మీరు బకాయిలు చెల్లించవలసిన వారి నుండి ఒత్తిడి, అలాగే మీకు ఇవ్వాల్సిన వారితో నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనోబలంతో పనులు ప్రారంభించండి. ఆశయం సిద్ధిస్తుంది. కృషి చేస్తూనే ఉండాలి. ఈ వారం ఎంత కష్టపడితే అంత ఫలితం. ప్రారంభించిన పనులు మధ్యలో ఆపవద్దు. మీరు చేసే స్థిరమైన నిర్ణయాల వలన వ్యవహారాలు లాభిస్తాయి. అయితే ఇతరుల మాటలను, చేష్టలను దృష్టిలో ఉంచుకోకుండా మీ కార్యనిర్వహణలో మీరు ముందుకు సాగండి. తప్పకుండా ప్రశాంతత, వృద్ధి లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకోని ఆర్థికపరమైన నష్టాలు కూడా ఉండవచ్చు. జాగ్రత్త వహించాలి. ఏదైనా కొత్త పనులు, వ్యవహారాల్లో ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంతో కూడా చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీ పని మీద మీరు అన్నట్టుగా ఉండడం చెప్పదగిన సూచన. కుటుంబంలో అధికంగా ఖర్చులు కానవస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అవసరమైతే తప్ప ఈ వారం ప్రయాణాలు చేయకపోవడం చెప్పదగిన సూచన. అయితే సొంత ఆలోచనలతో మీ భద్రత మీరు చూసుకుంటూ ముందుకు సాగుతారు. ఎవరో ఏవో మాటలు అన్నారని బాధపడడం, అలాగే కొంత పొగిడారని పొంగిపోయి ఏదో సాయం చేద్దామనుకోవడం వంటివి మంచిది కాదు. విద్యార్థులు కొంత శ్రద్ధ వహించి మీ మేధస్సుకి పదును పెట్టి ముందుకు సాగండి. రాబోయే కాలంలో అదే మీకు అక్కడికి వస్తుంది. కొంత ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆదాయం గతంతో పోలిస్తే ఈ వారం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉన్నప్పటికీ కొంత పోటీ, శత్రువుల భయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వారం ప్రథమార్థం మందకొడిగా సాగినా ద్వితీయార్థంలో ఊపందుకుంటుంది.
రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. గతంలో కంటే కొంత ఖర్చులు తగ్గుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేసేవారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువ జాప్యం పనికిరాదు. కుటుంబంలోని పెద్దలు శ్రేయోభిలాషుల సలహాలు సూచనల మేరకు ముందుకు సాగుతారు. దానివల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. విద్యార్థులకు మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాల్లో విద్యకై ప్రయత్నించే వారికి మంచి సమయం. అలాగే విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. కృషి పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి కుటుంబపరంగా బంధువుల నుండి మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. శుభకార్యాలు కానీ మీ సన్నిహితులు మీ బంధుమిత్రుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వారి వ్యక్తిగత విషయాలు తలదూర్చడం కూడా అంత మంచిది కాదు. మీరు మాట్లాడే మాటల వలన, ప్రవర్తించే తీరు వలన ఒక వర్గం అభినందించినప్పటికీ మీ ప్రవర్తన, వ్యవహార శైలిని ఒక వర్గం నుండి విమర్శలు, మాట పట్టింపులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయాన్ని సరే మనకెందుకు, మనం కాముగా ఉండడం మంచిది అని ఆచితూచి మాట్లాడడం మంచిది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఇతరత విషయాల వలన కుటుంబంలో జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలకు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఏ పని చేసినా 1-2 సార్లు చేయవలసి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు రాక బెంచ్ మీద ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమని చెప్పవచ్చు. కన్యా రాశి వారు ఇష్టదైవాన్ని ప్రార్థించి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తేలితో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ సంబంధిత వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉంటుంది. ఈ వారం కన్యా రాశి స్త్రీలకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వినోదయాత్రలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొనడం వంటివి జరుగుతాయి. బంధువుల కలయిక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. వారితో ఇష్టాగోష్ఠిలో పాల్గొంటారు. అయితే మీ మాట తీరును కనుక అదుపులో ఉంచితే అంతటా కూడా ఆహ్లాదకరంగానూ విజయవంతంగానూ ముందుకు సాగుతారు. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు. రాజకీయవేత్తలకు ఊహించిన సంఘటనలు జరుగుతాయి. దానివలన సమస్యలు ఎదురవుతాయి. వారు అనుకున్నది జరగదు అనే విధంగా భావనకు ఏర్పడుతుంది. సంకష్టహరి చతుర్థి నాడు వినాయకుడికి అభిషేకం, గరికతో పూజ చేయడం మంచిది. అదేవిధంగా గకారక స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికంగా ఆరోగ్యం బాగున్నప్పటికీ చిన్నపాటి కడుపు నొప్పి వంటివి ఏదైనా ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్య సాధనలో సమిష్ట కృషి అవసరమని గ్రహించండి. ఉద్యోగపరంగా కొంత లోన్లు, రుణాల విషయంలో ఆందోళనలు, ఒత్తిడులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల పనిభారం పెరిగి మానసిక ఒత్తిడి, ఆందోళనలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ వ్యక్తిత్వం, గౌరవం వలన మీ మాట చలామణి అవుతుంది. మీరు ప్రవర్తించే తీరు, మనోధైర్యం మీ మీద పడే ఒత్తిడిని తట్టుకునే విధంగా సహాయం పడుతుంది. సంతానపరంగా సంతోషకరమైన కార్యక్రమాలు చేస్తారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడరు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి చేయాలనుకునే వారికి, అలాగే
చాలా కాలం నుండి సొంత గృహం ఏర్పరచుకోవాలని కలలు కనే వారికి కొత్త నిర్ణయాలు తీసుకునే సమయం అని చెప్పవచ్చు. దానివల్ల మంచి ఫలితాలే ఉంటాయి. అయినా కొంత ఆర్థిక నష్టాలు, ఖర్చులు మాత్రం తప్పవు. మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది తప్పదు. అయితే ద్వితీయార్థంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఒక విధంగా శుభవార్త అని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్నంత ఫలితాలు రాకున్నా ఏదో ఒక అవకాశం వచ్చింది అన్న తృప్తి లభిస్తుంది. విద్యార్థులు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో వినోదయాత్రలు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో కంటే కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే కొంత నిదానం, మాటలో సున్నితత్వం ఉంచి మాట్లాడినట్లయితే అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ఖచ్చితమైన ధోరణిని కొంత తగ్గించుకుంటే వివాదాలు రావు. మీ సహనానికి పరీక్షా సమయంలో ఉంటాయి ఈ పరిస్థితులు. కాబట్టి తప్పులు అవతల వాళ్ళ వైపే ఉన్నప్పటికీ మీరు నిదానంగా ఉండడం మంచిదని చెప్పదగిన సూచన. ముక్కుసూడితనం అన్ని వేళలా మంచిది కాదు. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. గతంలో వచ్చిన సమస్యలు కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. అనుకోని విధంగా బహుమానాలు పొందే అవకాశాలు గోచరిస్తోంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు యథాతథంగా ఉంటాయి. విలాసవంతమైన ఆలోచనలు, అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మనసును నియంత్రించుకోవడం, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. శారీరకంగా, ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారు. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు ఉన్నప్పటికీ మీ అభిప్రాయాలు కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. మీ మీద ఉన్న గౌరవాన్ని చాటే విధంగా అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందే సమయం చెప్పవచ్చు. కాకుంటే శ్రద్ధాశక్తులు తప్పకుండా ఏకాగ్రత చదివితే భవిష్యత్తు బాగుంటుంది. మీ సమర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. స్నేహితులతో కొంత జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల కోసం ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ సొంత వారితో కొద్దిపాటి చికాకులు, ఇబ్బందులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. మాటలో లోపం లేకుండా జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని మీ ప్రవర్తనను తప్పుపట్టేవాళ్ళు, మిమ్మల్ని మీ నలుగురిలో తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి కొంత నిదానమును అలవాటు చేసుకోండి. లేకపోతే శత్రువుల నుండి మరింత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సొంతవారు ఎవరో, పరాయి వారు ఎవరో అని కాకుండా ఎవరు మిమ్మల్ని నమ్ముతారో, ఎవరు నమ్మరో చూసుకోవడం మంచిది. సహోద్యోగులతో, మీ కుటుంబ సభ్యుల దగ్గర మీ యొక్క ఫ్రస్ట్రేషన్ మీ బయట పెట్టడం అనేది అంత మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారులు నిరాధారణ ఏర్పడవచ్చు. చెప్పుడు మాటలు చెప్పేవారు మీ చుట్టూ ఉన్నారని గ్రహించండి. ఇక్కడ మీరు మాట్లాడేది అక్కడ చెప్పేవారంటారు. జాగ్రత్త. వంచనకు, నమ్మక ద్రోహమునకు గురి అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మీ వ్యక్తిత్వం మిమ్మల్ని మంచి అభివృద్ధిలోకి రావడానికి సహాయపడుతుంది. విద్యార్థులకు పరీక్షల యందు ఒత్తిడి, మానసిక ఆందోళన లేకుండా ఉంటే మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు, వాహన యోగంతో పాటు కొన్ని అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత సానుకూలత ఏర్పడుతుంది. అయితే ఏ పని అయినా కొంత మానసిక ఒత్తిడి తరువాత విజయం లభిస్తుంది. ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు, పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ లక్ష్య సాధనలో సమిష్ట కృషి అవసరమని తప్పక గ్రహించండి. కుటుంబపరమైన శుభకార్యాల్లో తాత్కాలికమైన సంతోషం లభిస్తుంది. అయితే ఏదైనా ఒక పని అనుకున్నప్పటికీ మీరు ఎంత కష్టపడినా ప్రయత్నించినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన చెందకండి. వ్యాపారస్తులు కూడా అనేక విధాలుగా ఖర్చులు, వ్యవహార చిక్కులు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే అవసరాల మేరకు డబ్బు చేతికి అందడం వలన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబం యొక్క అండదండలు ఎప్పుడూ ఉంటాయి. అయితే మీ మీద లేనిపోని ఆరోపణలు వస్తాయి. దానికి మీరు సమాధానం, సంజాయిషి చెప్పవలసిన పరిస్థితులు ఎదురవుతుంది. విద్యార్థులు పట్టుదలతో, బాధ్యతతో మెలగాల్సిన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు మానసిక ఒత్తిడులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యా విషయాల్లో శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్త వహించండి. ఏకాగ్రత పెంచుకోవడం చాలా అవసరం. నిత్యం శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అలాగే మేధా దక్షిణామూర్తి డాలర్ మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. మీకు ఈ వారం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు దైవబలం తోడుగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు పొందే సమయంగా చెప్పవచ్చు. స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే వారికి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఏదైనా వారసత్వ ఆస్తుల విషయాలు అనుకూలిస్తాయి. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అజాగ్రత్త పనికిరాదు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొనడం సంతోషాన్ని కలిగించినప్పటికీ కొంత అలసట, నీరసం వంటివి ఏర్పడతాయి. మీ స్వయంకృతాపరాధం వలన లేని అనారోగ్యాన్ని తెచ్చుకునే వారు అవుతారు. సంతానపరంగా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వారి ప్రతిభా పాఠవాలు సంఘంలో ఆదరణ లభిస్తుంది. సంతానం యొక్క పేరు ప్రతిష్టలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. మీరు అందులో భాగస్వామి అవుతారు. మీకు నలుగురిలోనూ గౌరవ మర్యాదలు లభిస్తాయి. అయితే వ్యవహార విషయాలలో లేనిపోని ఆతృత, కంగారు, ఆడంబరాలు, హెచ్చులు తగ్గించుకుంటే మంచి ఫలితాలతో పాటు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబపరంగా శాంతి కూడా లభిస్తుంది. మీరు అనుకున్న పనులు, కార్యక్రమాల విషయాల్లో తృప్తి అనేది లభిస్తుంది. ఏది ఏమైనా, ఏమి జరిగినా అనుకున్నవి అయ్యాయి అన్న సంతృప్తి, సంతోషం కలుగుతుంది. సంఘంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నామనే భావనకి వస్తారు. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయ వృద్ధి బాగుంటుంది. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకునే కళ నెరవేరుతుంది. అడ్వాన్స్ కూడా ఇస్తారు. వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. కుటుంబంలోని ప్రశాంతత ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు పదవీ యోగం, రాజకీయ కార్యకర్తల సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అన్ని విధాలా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. అధికారులతో ప్రశంసలు లభిస్తాయి. గతంలో ఏర్పడిన చిన్నపాటి చిక్కులు తొలగిపోతాయి. ఒక రకంగా ఉద్యోగస్తులకు ఊరట కలిగించే సమాచారం అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సఫలీకృతం అవుతాయి. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొంతవరకు చిక్కులు, చికాకులు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగినా అంతిమంగా పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాల పట్ల, స్థిరాస్తి వ్యవహారాల పట్ల కొంత నిరాశ, పనులు యందు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా అవ్వడం, అలాగే అనుకోని పనులు నెరవేరడం, పాత మొండి బకాయిలు వంటివి, ఇంకా రావు అనుకున్నవి బకాయిలు తీరడం వంటివి జరగడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. ఏదైనా అనుకోని లాభాలు, సంఘటనలు
తారసపడే అవకాశాలు గోచరిస్తోంది. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే సమయం చెప్పవచ్చు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన విద్యా విధానాలు ప్రారంభించడానికి నేర్చుకున్నట్టుకు మంచి సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా క్రీడల యందు వాహనాల యందు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబ పరంగా సానుకూలత ఏర్పడుతుంది. వారి సంతోషం కొరకు ప్రయాణాలు చేస్తారు. అన్ని విధాలుగా ఖర్చు అధికంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాజకీయ కళా సాంస్కృతిక రంగాల వారికి ఆశించిన ఫలితాలు అంతగా ఉండవు. అందరి ద్రాక్ష వలె ఊరిస్తుంది. సాధనమైన పనులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఏ కార్యమైనా సాధన ద్వారా సిద్ధిస్తుంది. సాధన ద్వారా సాధించలేని కార్యం లేదని గ్రహించి ముందుకు సాగండి. తప్పక విజయం సిద్ధిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆరెంజ్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. మీకు తెలియజేసినటువంటి రాశి ఫలితాలు ఆయా రాశులకు సంబంధించినవి మాత్రమే. వ్యక్తిగత జాతక పరిశీలనకు, ఉన్నత గ్రహస్థితులకు తెలుసుకున్నట్టుకు జాతిక పరిశీలన అవసరమని గ్రహించగలరు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.